వీళ్ళు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఒప్పుకోవట్లేదు అనుకుందాం. వాళ్ళు పట్టుబడుతున్నారు పెళ్లి చేయాలని. ఆ తల్లి నాకేం చెప్పిందంటే, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ మీరు అన్నట్టుగానే నేను పెళ్ళి చేస్తా, కాపురం ఎక్కడ చేయాలి? అత్తవారింట్లో చేయాలి. అత్తవారింట్లో చేసినప్పుడు ఈ పిల్లకి ఎష్యూరెన్స్ ఎలా ఉంటుంది, గ్యారంటీ ఎలా ఉంటుంది? ఈ రోజున ఒక హత్య పన్నాలంటే చాలా రకాలుగా ఉంటాయి. అది కాకుండా రాజకీయంలో ఉన్న మనం ఉదయం లెగిస్తే చేసేది రాజకీయాలే కాబట్టి చాలా ఉంటాయి. రేపొద్దున పిల్ల భవిష్యత్తుకి కూడా గ్యారంటీ ఏంటి? ఆవిడదే అడిగింది నన్ను, అయ్యా మేము పెళ్ళి చేస్తాం, కానీ వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే, రేపొద్దున ఒకవేళ మేము పెళ్లి చేసుకున్నా 2 నెలలకో 3 నెలలకో చంపేస్తాం అని చెప్పని ఆ తల్లి చెప్పింది హాస్పిటల్లో. నేను ఇప్పుడు పాయింట్కి వస్తున్నా మీకు. నేను ఎందుకు మీరు వెళ్ళి రాజకీయాలు చేయొద్దన్నారంటే, మీరు దాదాపుగా ఎంతమంది వెళ్ళారు? మీ కార్పొరేటర్లు, మీ నాయకులు, తర్వాత మహిళా సంఘాలు, వీరంతా కూడా వెళ్ళారు. వెళ్ళండి, తప్పేం లేదు. కానీ అక్కడికి వెళ్ళడం వల్ల రేపొద్దున జరిగేది ఏంటంటే, రేపొద్దున ఒకవేళ పల్లపాటి సుబ్రహ్మణ్యం గారో లేదంటే కనుక అభినవో వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, నేను ఆడపిల్లల పైన రాజకీయాలు ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, బాగా వినండి, గుర్తుపెట్టుకోండి. చాలా కామెంట్లు పెట్టారు నిన్న, దానికి కూడా నేను చెప్తున్నా. రేపు ఆ ఇంట్లోకి ఆడపిల్ల వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు ఇష్టపడిన అభినవ్ చూసుకుంటాడని గ్యారంటీ ఏంటి? రేపు పొద్దున పేరుని కిట్టు వచ్చి పేరుని కిట్టు ద్వారా నువ్వు నన్ను అల్లరి చేయించావు, లేదా కోన నాగార్జున గారు వచ్చాడు కోన నాగార్జున ద్వారా అల్లరి చేయించావు, నీ వల్ల మేము స్టేట్లో ఇది అయిపోయాం అని చెప్పి ఆ పిల్లని ఎంత టార్చర్ పెడతారు? ఎందుకంటే మనం ఒక రాజకీయం చేసేటప్పుడు మనం చాలా ఆలోచించాలి. రేపొద్దున ఆ పిల్ల భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి? రెండో సెకండరీ ఆలోచిస్తున్నారా? ఫస్ట్ది ఆలోచించారు. ఈ రోజున ఇదే మీ వైసీపీ వాళ్ళతో తప్పు చేస్తే కులరేంద్ర గారి రియాక్షన్ ఇలాగే ఉండేది. ముందర ఆయన అర్జెంట్గా వెళ్ళిపోయి మొత్తం రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నా ముందర అయిపోయి ముందర అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఎందుకని? వైసీపీ అని. ఇక్కడ టీడీపీ అయినా నేననేది ఏంటంటే, మీరు ఒక్కలో తర్వాత ఒక 2 మహిళలు వెళ్ళొచ్చు, 3 వెళ్ళొచ్చు కదా, అంతమంది జనం ఎందుకు అవసరమా? ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి అని ఆయన అందరూ తెలుసు. స్టేట్లో మీరు మాట్లాడుతుంటే మీ సొంత ఛానల్ ఉంది, మీది వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి సాక్షిలో కూడా వస్తుంది కాబట్టి మీరు ఇంట్లో కూర్చుని మాట్లాడిన మహిళకి స్టేట్మెంట్ తీసుకుంటారు. కానీ మీరు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి 100 మందిని జనాలను తీసుకెళ్ళి అక్కడ ఎక్స్పోజ్ చేయడం దేనికి? కుటుంబాన్ని. లేదా మీరు ఒక్కడే వెళ్ళొచ్చు కదా, బండి మీద వెళ్ళొచ్చు కదా. అప్పుడప్పుడు మీ నాన్నగారు మీరు బళ్ళ మీద నుండి వీటి మీద వెళ్తారు కదా. నేను అందుకే నిన్న స్టేట్మెంట్ ఇచ్చా. మీరు వెళ్తారని నాకు తెలిసే, మీరు అది రాజకీయం చేస్తారని చెప్తే తెలిసే నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చేది. ఈ ఆడపిల్లల రాజకీయాలు, తర్వాత ఈ శవ రాజకీయాలు మచిలీపట్నంలో మానేయండి. ముందర వ్యక్తిగతంగా లోతుగా తెలుసుకోండి. ఈ రోజున మీరును లేకపోతే పేర్ని కృష్ణమూర్తి గారు కృష్ణారావుపేట వెళ్ళి ఒక కుటుంబాన్ని అలర చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, మీరు ఆ ఇష్యూ అయిన తర్వాత ఏ రోజైనా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక బియ్యం కట్ట కానీ ఒక 10,000 రూపాయలు కానీ పోనీ వాళ్ళు ఎలా ఉన్నారనేది ఒక్కసారైనా పట్టించుకున్నారా? మనకు కావాల్సింది ఆ 4 రోజుల రాజకీయాలే. ఆ 4 రోజులే ఆడపిల్లకి మనం న్యాయం చేసేది. కనీసం వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి గుర్తుందా? ఎవరిని ఇప్పుడు నా మీద కక్ష ఉంది అన్నేసే, ప్రతిదీ కూడా రాజకీయాలు లాగడం దేనికి? మచిలీపట్నంలో పూర్తిగా అది ఏ పార్టీ అయినా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఆలోచించి వెళ్ళండి. మొన్న కూడా జనసేన ఒక అబ్బాయి బండి మిల్లులో ఒక అమ్మాయిని ఏదో చేశాడంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నా. నన్ను మాట్లాడమన్నారు, వెళ్ళి పరామర్శించమన్నారు. ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళ వ్యక్తిగత గొడవలు అవి ఉన్నాయి, తెలుసుకున్నా. ఎందుకు వెళ్ళలా? మళ్ళీ నేను వెళ్ళిన కాడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ అందరూ మ్యాక్సిమం స్టేట్లో చూస్తున్నారు. అదొక స్టేట్ ఇష్యూ అవుద్ది. వాళ్ళు
సెటిల్మెంట్ చేసుకుంటే ఆ గ్రామం వరకే ఉంటుంది. రేపొద్దున మీరే అన్నారు మీ నోటితో, రేపొద్దున ఆ పిల్ల పరిస్థితి ఏంటి, స్టేట్ అంతా కూడా అలరైపోద్ది కదా అని. మరి రేపొద్దున అదే పిల్ల, ఆడపిల్ల స్టేట్ మొత్తం అంతా కూడా అలరైపోయినప్పుడు ఐడెంటిఫై అయిపోద్ది కదా జనాలందరికీ. నేను ఆ ఉద్దేశంతో పిల్లని బయట పెట్టమాకండి, ఇతను పెట్టుకోండి అభినవ్ని, లేదా పొలపాటి సుబ్రహ్మణ్యం గారిని పెట్టుకోండి అన్నానే తప్ప వేరే ఏమనలా. తర్వాత పరిణామాలు ఆలోచించారా? ఆలోచించలా. తర్వాత మీరు ప్రతిసారి అంటారు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అని. ఎస్, మీ ఇంట్లో గారు కూడా అమ్మగారు ఉన్నారు, మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు, నాకు ఒక 2 అక్కలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ వాళ్ళు నన్ను ఏమంటారు, అన్నా అంతా బాగా చెప్పారు, చాలా మంచి పోస్ట్ ఇది, ఒక ఆడపిల్ల గురించి రాజకీయాలు చేయడం అసలు మంచిది కాదు, అసలు దీనిలో పాత్రదారులు టీడీపీ నాయకులైన తండ్రి కొడుకులు పేరు చెప్పలేని నువ్వు, ఎలాంటి సంబంధం లేని మా పేరుని కృష్ణమూర్తి గారిని పోస్టులో పెట్టడం సరైందేనా? నాకు 3 నెలల క్రితం ఒకటి పంపించారు, ఏంటో చెప్పనా అన్నా, ఈ రోజున మీరు హారిక గారి గురించి మాట్లాడినా అన్న, పేరుని కృష్ణమూర్తి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా, ఒకసారి వాళ్ళ వైస్ సర్పంచ్ వల్ల, పేరు చెప్పను, వైస్ సర్పంచ్ వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న, ఆ టైంలో పేరుని కృష్ణమూర్తి ఏం గడ్డి పీకుతున్నాడు అడుగన్నా అన్నారు. కొంచెం చెప్పనా ఆ సర్పంచ్ గారి పేరును ఆవిడ తాగిన విషయం. రెండోది బాగా గుర్తుపెట్టుకోండి, సారీ టు వదిన గారు, మీ పేరు ప్రస్తావన తీసుకొస్తుంది, నన్ను క్షమించండి. కొల్లు నీలిమా గారి గురించి మీరు ఏ విధంగా ఒక పోస్ట్ పెట్టించారు? అకౌంట్లన్నీ మీ గ్రిప్లోనే ఉంటాయని నాకు తెలుసు, అకౌంట్లన్నీ మీరే మేనేజ్ చేస్తారని నాకు తెలుసు, ప్రతి అకౌంట్ మీరు చూస్తారని చెప్పి తెలుసు. మీది ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో మీరు ఏదైనా పోస్ట్ చేశారంటే మీ వాళ్ళు అందరూ పస అంట చెప్పి మీ వాళ్ళు పోస్టులు పెట్టాలి, అది మీ రూలు. మీరు నీలిమా గారి గురించి ఒక పోస్ట్ పెట్టించారు తెలుసా, అది నా దగ్గర ఉంది, స్క్రీన్ షాట్ కూడా పంపించారు, కానీ నేను బయట పెట్టదలుచుకోవాలా. ఇంకా ఈ పిచ్చోడు సౌమ్యుడు కాబట్టి వాస్తవంగా వదిలేశాడు. మరి ఆ రోజున చేసిన రాజకీయం ఏంటి? ఆ రోజున మీరు పెట్టించింది ఏంటి? మీరు పెట్టించారా లేదా? అతను ఊళ్ళో నుంచి 6 నెలలు ఊరు వెళ్ళిపోయాడా లేదా? గెలవంగానే టీడీపీ రాగానే ఆవిడ మగిలి కదా. ఇప్పుడు కృష్ణమూర్తి గారు, నేను అనేది ఏంటంటే నా ఆవేదన మీ గురించి కాదు, ఒక ఆడపిల్లని ఎందుకు ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పేది అదే, నేను రాజకీయాలుగా ఉన్నా, నన్ను వేసేయండి. కులరేంద్ర గారు రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన వేసేయండి. లేకపోతే ఇంకోటి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన వేసేయండి. ఆడపిల్లల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? మొన్న కూడా నేను మాట్లాడే ముందు ఎవడో పేరు